ఈవెన్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉండగా కూడా దుచ్చెల్ల సత్యనారాయణ ఉద్యమకారుడు అధ్యక్ష ఆ ఫ్లోరైడ్ బాధితుని తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టినారు ఢిల్లీలో. కానీ వాళ్ళు కనికరించలే, డబ్బులు ఇవ్వలే. సరే ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెడితే ఒక 700 గ్రామాలకు ఇవ్వాలని చెప్పి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినారు. అది పాక్షికంగా ఇంప్లిమెంట్ అయినారు. దాన్ని పూర్తి స్థాయి సమగ్రత తేవడం కోసం పెరీనియల్ శాశ్వతంగా ఉండే వనరుల నుంచి తీసుకోవడం కోసం ఒక 19 ఇంటేక్ వెల్స్ అధ్యక్ష పెరీనియల్ సోర్సెస్ కృష్ణా గోదావరి రివర్స్ మీద లేదా భారీ ప్రాజెక్టుల మీద పెట్టి దానికి మినిమం డ్రా డౌన్ లెవెల్స్ నిబంధన పెట్టి జీవోలు ఇష్యూ చేసి విడుదల చేసినాం. ప్రతి ఇంటిలో ట్రీటెడ్ వాటర్ సప్లై ఉంటే అధ్యక్ష నేను ఇంకో మాట మనం చేస్తా ఉన్నా, మనం కూడా వీళ్ళందరం కూడా బాటిల్స్లో వాటర్ తాగుతా ఉన్నాం. యూరోప్లో అమెరికాలో మొత్తం రివర్స్ అయిపోయిన సిచ్యువేషన్. ఈ బాటిల్ వాటర్ తాగితే బాగా ఇబ్బంది అవుతుంది, సర్ఫేస్ వాటర్ తాగాలని చెప్పి అందరూ కూడా మళ్ళా ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ పోతా ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఆ స్కీమ్ మనం తెచ్చుకున్నాం. 1.5-2 months బై ఎండ్ ఆఫ్ ఏప్రిల్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోతే ఇండియా లెక్కన ఉన్నది అధ్యక్ష, ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మంచి పోర్టబుల్ వాటర్ని ఇచ్చేటువంటి ఘనత ఎక్కడ ఉందా? అది ఉంటే మన గౌరవం కాదా? మొత్తం మీరు ఏం కట్టలేదు మేము అన్నామండి, కట్టింది మీరు 16,000 ట్యాంకులు ఉన్నాయి మీ పీరియడ్లో. మీ పీరియడ్ టీడీ పీరియడ్ అందరు కలిపి 16,000 ఓహెచ్ఎస్ఆర్స్ ఉండే. మేము దానికి ఇంకొక 22,000 దాదాపు కలిపి 38,000 ఓహెచ్ఎస్ఆర్లు ఉండబోతా ఉన్నాయి అధ్యక్ష ఈ ఏప్రిల్ నెలాఖరు. ఇంకో 20,000 కలిపి అందరు కలిపి ప్రతి ఇంటికి వచ్చే విధంగా ఇచ్చినాం. మంచి టెక్నాలజీ పెట్టినాం. వాడిన పైప్ లైన్ అన్ని ఇళ్ళకి సమానంగా ప్రజలు వచ్చేటట్టు పెట్టినాం. ఒక మంచి మోడర్న్ టెక్నాలజీతో పెట్టినాం తప్ప మాకు దురుద్దేశం లేదు. ఆ స్కీమ్ కూడా విమర్శిస్తామంటే నేను చెప్పగలిగింది ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి గ్రామ జ్యోతి అన్నారు వారు, అది కూడా తప్పేనా అధ్యక్ష? అధ్యక్ష ఆలోచన చేసే విధానంలో పాజిటివ్ థింకింగ్ ఉండదు, నెగిటివ్ థింకింగ్ ఉండదు అధ్యక్ష. అన్ని నిధులు కలిసి ఇంత అయిద్ది అని చెప్పాను తప్ప ఇంకెక్కువ అయిద్దండి. నేను తక్కువ చెప్పిన అధ్యక్ష. 14th ఫైనాన్స్ కమిషన్ నిధుల ప్రకారం చెప్పినాం. నేను స్పష్టంగా బడ్జెట్లో చెప్పినాను. 14th ఫైనాన్స్ కమిషన్ 800 కోట్ల 800 పర్ క్యాపిటల్ ఇంత ఇస్తా ఉన్నది. మేము మళ్ళీ అంతే జమ చేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నాం. 1628 కోట్లు వాళ్ళు, 1628 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం. ఇది కాకుండా వాళ్ళ సొంత నిధులు, అది కాకుండా నరేగా నిధులు అన్ని కలిపి ఒక బొకేగా చేసి పిల్ఫరేజ్ లేకుండా కేవలం ఫీల్డ్ అసిస్టెంట్ల విచక్షణ వదిలేయకుండా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలకే సంపూర్ణంగా పెత్తనం ఇచ్చి, మండల పరిషత్లకే పెత్తనం ఇచ్చి, జిల్లా పరిషత్లకే పెత్తనం ఇచ్చి ప్రతి నయా పైసా ఆ బాడీలోనే పాస్ అయ్యే విధంగా మేము చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అది పనికిరాదని వారు అనుకుంటే అది వారి విజ్ఞత, మేమేం చేయలేం. డెఫినెట్గా నరేగా ఇప్పటిదాకా ఫీల్డ్ అసిస్టెంట్ల మీదకెళ్ళి నడిచింది అధ్యక్ష. అట్లా కాకుండా పూర్తి స్థాయి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు ప్లస్ జిల్లా పరిషత్తులు ఇన్వాల్వ్ అయ్యే విధంగా మేము చేస్తూ ఉన్నాం. మేము పాజిటివ్ దృక్పథంతో చెప్పినాం తప్ప మాకే నెగిటివిటీ లేదు. అందువల్ల మనం రుణాలు వాళ్ళు పాతదే చెప్పినారు అధ్యక్ష, కొత్తదేం లేదు. 4 ఏళ్ళు వాదించిందే చెప్పినారు. రుణాలు మన పరిమితికి లోబడి ఉన్నాం. 25% మన జిఎస్డిపిలో ఉండేటువంటి ఆస్కారం ఉన్నా 21.5 వరకే ఉన్నాం. అది అంతగా అధిగమించి లేం. మన కొత్త ఫిగర్లు ఇంకా వస్తాయి. వీఆర్ నాట్ ల్యాగింగ్ బిహైండ్ ఎనీవేర్. విద్య విషయంలో వారు చెప్పిన పర్సెంటేజ్ కానీ వారు సరిచూసుకోవచ్చు లెక్కలు. బ్రహ్మాండంగా 11.6% పైబడి పెట్టినాం. ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వారి సలహా మేము పాటిస్తాం. విద్యారంగంలో తప్పకుండా చేయాలి. నేను ముగించే ముందు చివరిగా మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. మనము అఫ్కోర్స్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్, కానీ నిరక్షరాస్యత విషయంలో మనకు బ్లాక్ స్పాట్ ఉంది అధ్యక్ష, మనకు మచ్చ ఉంది. మన దగ్గర ఎక్కువ నిరక్షరాస్యత ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అది ఎందుకుందో సరే ఉన్నది, మంచి లెక్కన చెడు లెక్కన దాన్ని తీయమని చెప్తా ఉన్నాం, చేస్తాం అధ్యక్ష. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా అధ్యక్ష. వీకర్ సెక్షన్ హౌసింగ్ విషయంలో కూడా తమ ద్వారా సభ ద్వారా గౌరవ సభ్యులకు తద్వారా ప్రజలకు కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో నేను మాట్లాడిన అధ్యక్ష, మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ రాష్ట్రంలో వాళ్ళు కట్టినము అని చెప్పిన ఇండ్ల ఫిగర్ అది కరెక్ట్ లెక్కగిట తీస్తే ఇండ్లు కట్టే అవసరమే లేదు అధ్యక్ష. అంటే దాని అర్థమైంది, ఇల్లు కాగితాల మీద కట్టిన, ఫీల్డ్ మీద లేవు. ఫీల్డ్ మీద ఉన్నాయి, ఉన్న కాడుకున్నాయి, మొత్తమే లేవని నేను అన్నా, టోటల్గా లేవానా, కానీ చాలా వరకు వేసినారు.
అవును అధ్యక్ష, ఊర్ల పేరుతో సహా ఉన్నాయి. 600 ఇల్లు కట్టినట్టుంది అధ్యక్ష. వరికోలు అనే గ్రామం, పర్కాల నియోజకవర్గం, ధర్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఒక్క ఇల్లు లేదు అక్కడ. బిల్లులు తీసుకున్నారు, తినేసారు. అట్లా చాలా ఉన్నాయి. ఇప్పగూడెం అనే గ్రామం ఉంది, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, 712 ఇల్లు కట్టినట్టు కాగితం మీద రికార్డు ఉంది, ఇల్లు లేవు. మరి ఎక్కడ పోయినాయో భగవంతుని కనుక. ఈ విధంగా ఉంది. ఈసారి మేము ఏమనుకుంటున్నామంటే 100% అసలు ఎన్ని కట్టుకుంటూ పోవాలా? ఇండ్లు కట్టుకుంటూ పోతూనే ఉందాం. ఇక ఎక్కడ దాకా కట్టాలా? నాకు లెక్క పత్రం ఏమైనా ఉండన్నా వద్దా? గ్రామ పంచాయతీలకు, గ్రామ కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశం ఇచ్చి, ఏ ఊర్లో ఇల్లు అవసరం ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, అందులో సొంత జాగా కలిగిన వారెవరు, లేని వారెవరు అని ఒక 15 రోజులు వాళ్ళకి టైం పెట్టి ఈ కోడి గిట్ట వ్యవహారం అయిపోయిన తర్వాత లబ్ధిదారుల జాబితాలు ఎక్కడికక్కడ గ్రామాల్లో తయారు చేపిస్తాం అధ్యక్ష. పంచాయతీ కార్యదర్శులు అవినీతికి పాల్పడకుండా, పైరవీలకు ఆస్కారం లేకుండా ఉండేదానికి వాళ్ళ కన్సాలిడేటెడ్ శాలరీ పెట్టినాం అధ్యక్ష. అరాచకం తీసేయాలని 3 సంవత్సరాల తర్వాతనే వాళ్ళ ఉద్యోగం రెగ్యులర్ అయితే సార్. 3 years దాకా వాళ్ళకి ప్రొబేషన్ ఉంటుంది. ఏ మాత్రం తప్పు చేసినా, పెట్టిన హరితారం మొక్కలు 85% బతకకపోయినా, లెక్కాచారం సరిగ్గా లేకపోయినా, కుల ధృవీకరణ పత్రాలు కరెక్ట్ ఇవ్వలేకపోయినా, ఒక పైసా అవినీతికి పాల్పడ్డా వాళ్ళకి ఉద్యోగం రెగ్యులర్ కాదు అధ్యక్ష. ఆ కఠినమైన నిబంధన లేకపోతే ఆశించిన ఫలితాలు రావు. మళ్ళా పాతపాటనే ఉంటుంది, ప్రయత్నాలు రావు. అందుకే కఠినంగా అనిపించినప్పటికీ చట్టం తెచ్చినాం. ఒక పంచాయతీ సెక్రటరీనే కాదు, చట్టం ఉల్లంఘిస్తే సర్పంచ్లకు కూడా చాలా తీవ్రమైన శిక్షనే ఉంది. విధులు ఎట్లా ఉంటాయో, నిధులు ఎట్లా ఉంటాయో, బాధ్యతలు కూడా అట్లే ఉంటాయి. వాటిని విస్మరిస్తే ఎవరికైనా కానీ చట్టపరమైన చర్యలు తప్పవు అధ్యక్ష. ఈ ఇల్లు ఎన్ని కట్టాలి, రాష్ట్రంలో ఎన్ని అవసరం ఉన్నాయి, పారదర్శకంగా ప్రతి ఊరి గ్రామ పంచాయతీకి అంటేస్తాం అధ్యక్ష. ఇదిగో ఈ ఊర్లో ఇల్లు అవసరం ఉన్న వాళ్ళ జాబితా ఇది, ఇదిగో ఈ నగరంలో ఇల్లు అవసరం ఉన్న జాబితా వాళ్ళ ఇది అని ఇదమితంగా ఒక లెక్క తేలుస్తాం. దాని ప్రకారం ముందుకు పోతామని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఏం రందిబడి అవసరం లేదండి, 5000 కోర్స్ పెట్టినాం. అవసరమైతే రాబోయే కేంద్ర ప్రభుత్వం ఏది ఉంటుందో, వాళ్ళ గృహ నిర్మాణ విధానం ఏ విధంగా ఉంటుందో దాన్ని తీసుకొని అక్కడి నుంచి 3-4 కోట్లు రాబడతాం. ఒక 7-8 కోట్లతోని బ్రహ్మాండంగా పేద ప్రజలకు ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామండి. దానిలో ఏం అనుమానం కూడా అవసరం లేదని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎవరిని విమర్శలు చేసినా మాకుండబడే కమిట్మెంట్ ఒకటే మాటని మనం చేస్తా ఉన్నా, 1350 టీఎంసీల నీళ్లు కృష్ణా గోదావరి నదులలో మన రాష్ట్ర వాటా ఏదైతే ఉందో 100% ప్రతి డ్రాప్ను రాష్ట్ర రైతాంగం కోసం, రాష్ట్ర పరిశ్రమల కోసం, రాష్ట్ర తాగునీటి కోసం వాడతాం. దానికి సంబంధించి ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఖచ్చితంగా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్టులలో మేము నిజాయితీతో పోతా ఉన్నాం అధ్యక్ష. ఊరికే డంబాచారాన్ని పోవడం లేదు. ఒక్క ప్రాజెక్ట్ మేము టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. అధికారులకు నేను ఆల్రెడీ ఆదేశం ఇచ్చినాను. ఈ సంవత్సరం దాన్ని కూడా స్టేట్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. మీ కాలంలో లోయర్ పెనుగంగా అనే పేరుతోని 50 ఏళ్ళు మీరు పెండింగ్లో పెట్టినారు. మేము దాన్ని తారుమారు చేసినాం. మహారాష్ట్రను ఒప్పందం చేసుకున్నాం. మీ ఒప్పందాల పేరిట 5 దశాబ్దాలు గడిపినారు. కానీ మేము దాన్ని రియలైజ్ చేయబోతా ఉన్నాం. మహారాష్ట్రను అంగీకరింపజేసి అండర్స్టాండింగ్ చేసుకొని ఏ నీళ్ల కోసం అయితే ఆదిలాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారో చెనాక కొరడం ద్వారా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. అక్కడ లోకల్ ప్రజలకు తెలుసు, అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులకు తెలుసు. అది రియలైజ్ కాబోతా ఉంది విత్ ఇన్ ఫ్యూ మంత్స్. అదేవిధంగా అధ్యక్ష, తమ్మిడి యాక్ట్ ద్వారా ప్రస్తుత ఆసిఫాబాద్, ప్రస్తుత మంచిర్యాల జిల్లాలకు, పూర్వ ఆదిలాబాద్లోని ఈశాన్య ప్రాంతాలకు, తూర్పు ప్రాంతాలకు వీళ్ళు పెట్టిన దానిలో విక్రమార్క గారు మెన్షన్ చేసిన అంబేద్కర్ సుజల సెవంతిలో 51 ఎకరం పెట్టినారు అధ్యక్ష. మేము ఇలా 2.5 లక్షల ఎకరాలకు ఆ ప్రాంతాన్ని నిలియబోతా ఉన్నాం. ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైంది, మహారాష్ట్ర ఒప్పించినాం. ఆ 48 మీటర్స్కే లెవెల్స్ పర్మిట్ చేస్తా ఉన్నాయి. అక్కడ అవసరం ఉన్న 25 టీఎంసీల లభ్యత ఉంది. ఆ 25 టీఎంసీలు తీసుకుంటాం. ఖచ్చితంగా 2.5 లక్షల ఎకరాలకు కాగజ్ నగర్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు నియోజకవర్గాలకు ఆ నీళ్లు ఇస్తాం. అందులో ఎవరికి ఏం డౌట్ కూడా అవసరం లేదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా సమగ్రంగా మనకున్న నీటి హక్కులు వినియోగించుకోవడం, మంచినీళ్ల బాధలు శాశ్వతంగా తీసేయడం, పేదరిక నిర్మూలన చేయడం, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికి ఈ బడ్జెట్ పెట్టినాం అధ్యక్ష. కాబట్టి గౌరవ సభ్యులు ఇంకెటువంటి అనుమానాలు లేకుండా బడ్జెట్ పాస్ చేయాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష.